సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నేను షబీర్. మీరు చూస్తున్నారు ఏహెచ్ టెక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలో చూపిస్తున్నాం, అది కూడా కోడింగ్ లేకుండా. నేను ఇంతకుముందు ఏం చెప్పానంటే కోడింగ్తో అంటే ఆండ్రాయిడ్ స్టూడియో దాంట్లో కోడింగ్ యూస్ చేసి మనం అనేది ఆండ్రాయిడ్ యాప్ అనేది డెవలప్ చేయాలి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఎలాంటి కోడింగ్స్ అవసరం లేదు. మీకు ఒక ఇంటర్నెట్ నాలెడ్జ్ కానీ కొంచెం ఇంగ్లీష్ వచ్చింటే చాలు మనం డెవలప్ చేయొచ్చు అన్నమాట. అండ్ అంతేకాకుండా ఒక యాడ్ మాప్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, యాప్లో యాడ్ యూనిట్ ఎలా ప్లేస్ చేయాలి, అంటే యాడ్ మాప్ అంటే మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ యాడ్స్ ద్వారానే మనకు మనీ వస్తుంది అనమాట. సో అదే ఎలా చేయాలి అని అంతేకాకుండా ప్లే స్టోర్లో మనం డెవలప్ చేసిన యాప్ని ఎలా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోని కూడా మీరు లైక్ చేస్తే, ఎక్కువ లైక్స్ వస్తే నేను ఇంకా మీకు ఒక ప్రొఫెషనల్ యాప్స్ ఎలా డెవలప్ చేయాలి, ఎర్నింగ్స్ యాప్స్ ఎలా డెవలప్ చేయాలి మొత్తం నేను చూపిస్తాను. సో వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డెస్క్టాప్ మీదకి వచ్చేస్తాం. మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్, లేదంటే కంప్యూటర్ ఉంటే కంప్యూటర్. సో కోడింగ్ లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీ దగ్గర నా బ్రౌజర్ ఓపెన్ చేయండి, మీ ఏ బ్రౌజర్ అయినా పర్లేదు. నాకు తెలిసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, కొంచెం బాగుంటుంది. దానికోసం మనం ఏం చేయాలంటే సర్చ్లోకి వెళ్ళేసి థంకబుల్ అని చెప్పి సెర్చ్ చేయాలన్నమాట. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ లింక్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసేసేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. లాగిన్ని క్లిక్ చేసేసిన తర్వాత కింద క్లిక్ హియర్ ఫర్ ద క్లాసిక్ ప్లాట్ఫామ్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేస్తే సైన్ అప్ అవ్వాలి ఫ్రెండ్స్. మనం గూగుల్ నుంచి సైన్ అప్ అవ్వాలి. సో సైన్ అప్ అవుదాం. సో నేనైతే నా గూగుల్ అకౌంట్ నుంచి సైన్ అప్ అవుతున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే సైన్ అప్ అయిపోయాను. సైన్ అప్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఒక కొత్త యాప్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ యాప్స్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ యాప్ని క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ నేమ్ ఏం పెడుతున్నారు, సో నేనైతే ఊరికే డెమో అని పెడతా, డెమో యాప్. సో నేను డెమో యాప్ అని పెట్టి ఓకే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది కదా. ఇదేంటి అంటే మనకు ఇంటర్ఫేస్ అన్నమాట, యాప్ ఎలా చేయాలి ఏంది అనేది. ఫ్రెండ్స్, పైన చూసుకుంటే మనం ఇక్కడ యాప్ అంటే దీంట్లో ఏముంటాయంటే మనం ఏదైనా మన దగ్గర ప్రాజెక్ట్ ఉన్నా దాన్ని అప్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మన ప్రాజెక్ట్ని. అంతే ఫ్రెండ్స్, యాప్స్లో ఉండేది. లేదంటే కొత్త యాప్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ న్యూ యాప్. సో ఇంకా టెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ మాట్లాడితే మనం థంకబుల్ అంటే మనం ఏదైతే చేస్తున్నామో యాప్ దాన్ని ఎలా చూడాలి అని చెప్తే, అంటే ఎలా చూడాలి లైవ్లో చూసుకోవచ్చు, లేదంటే యూఎస్బి కనెక్షన్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అంటే మనం యాప్ సేవ్ చేయాలా లేదంటే డౌన్లోడ్ చేయాలా అనే దాని గురించి దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా హెల్ప్ కావాలంటే హెల్ప్ మనకు తెలిసిందే. ఇంకా ట్యుటోరియల్స్ వీడియోస్ అనమాట, థంకబుల్ సంబంధించి ఏదైనా వీడియోస్ ఉంటే అవి. ఇక్కడ ఇంగ్లీష్ అంటే మనం లాంగ్వేజ్ మార్చుకోవాలంటే లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. ఇది మన అకౌంట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా లెఫ్ట్ సైడ్ మాట్లాడుకుంటే ఇక్కడ మనకు ప్యాలెట్ ఉంటుందన్నమాట. ఈ ప్యాలెట్లో అన్నీ ఉంటాయి, అంటే బటను ఇలా డ్రాగ్ చేయడం మాత్రమే, దీంట్లో డ్రాగ్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ బ్లాగ్స్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బ్లాగ్స్ అంటే కమాండ్స్ ఏదైతే మనం ఇస్తామో, సో కమాండ్స్ అనేటివి బ్లాగ్స్లోనే ఉంటాయి. సో ఇంక ఇది డిజైనర్ అనమాట. డిజైన్ అంటే మనం చూసేది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ అని ఉంది కదా, స్క్రీన్ 1 అంటే ఇది స్క్రీన్ 1 అన్నమాట. దీంట్లో నుంచి నొక్కగానే యాడ్ స్క్రీన్ అని నొక్కామనుకోండి ఇంకొక స్క్రీన్ వస్తుంది. అది దేనికంటే ఇది నొక్కితే, ఈ బటన్ నొక్కితే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళాలంటే స్క్రీన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు బ్లాగ్స్లో మనం కమాండ్ ఇవ్వాలన్నమాట. ఇంకా ప్యాలెట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. లేఅవుట్స్ ఉంటాయి, మీడియా ఉంటాయి, మనం ఏ యాప్ డెవలప్ చేయాలనుకున్నామో దాని గురించి అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా మనం ఎక్స్టెన్షన్ కూడా పెట్టుకోవచ్చు, అండ్ మనం యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇది మనం ఒక సింపుల్గా చూడాలంటే ఈజీగా మనం కోడింగ్ లేకుండా ఒక యాప్ని మనం క్రియేట్ చేయొచ్చు. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు స్క్రీన్స్, ఈ స్క్రీన్లో ఏముంది అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలన్నా, లేదంటే ఫాంట్ బోల్డ్గా రావాలన్నా, సైజ్ పెంచుకోవాలన్నా, ఇవన్నీ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో మనం ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ మోబ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దీన్ని మీరు లైక్ చేయండి, చెప్పాను కదా, లైక్ చేస్తే ఇంకా ప్రొఫెషనల్ యాప్స్ కూడా మీకు వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై నౌ.